పీడీఎస్యు ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఈ రాష్ట్రంలో ఏర్పడి 50 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా రేపు ఉస్మానియా యూనివర్సిటీ ఠాగూర్ ఆడిటోరియంలో స్వర్ణోత్సవ సభని జరుపుకుంటున్నాం. పూర్వ విద్యార్థులు, ప్రస్తుత పీడీఎస్యు వాళ్ళందరూ కూడా ఈ సభను విజయవంతం చేయాలని కోరుతున్నాం. ముఖ్యంగా ఈ సభకు ఈ సంవత్సరము రావడం అనేది చాలా ప్రాధాన్యత చేకూర్చుకున్నటువంటి విషయం. నేడు దేశంలో విద్యార్థి ఉద్యమాలని విద్యా సంస్థల్లో పూర్తిగా అణిచివేసే ప్రక్రియకు ప్రభుత్వాలు పూనుకున్నాయి. అందులో ముఖ్యంగా ఈరోజు విద్యారంగంలోనే డార్విన్ థియరీ ఏదైతే ఉందో, ఒక శాస్త్రబద్ధంగా సమాజ మానవ పరిణామ క్రమాన్ని ఒక శాస్త్రీయతతో విశ్లేషించిన సబ్జెక్టులను కూడా తొలగించి విద్యా వ్యవస్థను నడపాలని పాలకులు ఆలోచిస్తున్నారు. ముఖ్యంగా మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జ్యోతిష్య శాస్త్రాన్ని ప్రవేశపెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. హేతు విరుద్ధమైనటువంటి భావాలను చొప్పించాలని చూస్తున్నారు. తప్పుడు చరిత్రను వక్రీకరించి కూడా దాన్ని కూడా పాఠ్యాంశాల్లో చొప్పించాలనే ప్రయత్నం ద్వారా వాటిని ప్రగతిశీల శక్తులు చర్చించి, ప్రశ్నించి వాటిని మార్చుకోవాలని ఆలోచించే ప్రగతిశీల శక్తులని నిలువరించడానికి, ఆ సంస్థలు లేకుండా ఉండడానికి ఒక ప్రయత్నము గ్లోబల్ లెవెల్లో జరుగుతుంది. మన భారతదేశంలో కూడా జరుగుతుంది. ముఖ్యంగా మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ ప్రయత్నం మరింత తీవ్రతరమైంది. ప్రగతిశీల భావాలు కలిగిన ప్రొఫెసర్లను కానీ, అధ్యాపకులను కానీ ఏదో ఒక తప్పుడు సాకుతో అరెస్టు చేసి ఆ భావాల ప్రచార వ్యాప్తికి అవకాశం లేకుండా ఉండేటువంటి పరిస్థితులు ఈ దేశంలో నెలకొన్న నేపథ్యంలో ఈరోజు పీడీఎస్యు 50 సంవత్సరాల సభ అనేది ఒక చారిత్రాత్మకమైన ఉద్యమ చరిత్ర కలిగినటువంటి పీడీఎస్యు సంస్థ ఈ సభ సందర్భంగా రేపు రాబోయే తరాలకి ఒక పెద్ద టాస్క్ని, పెద్ద ప్రమాదాలను ఎదుర్కొంటున్న వాటిని ఎదుర్కొని నిలబడగలిగేటువంటి ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని ఇవ్వగలిగే విధంగా నెక్స్ట్ భవిష్యత్ ఉద్యమం ఉండాలనేటువంటి ఆకాంక్ష ఒక పూర్వ విద్యార్థిగా నాకు ఉంది. అంతేకాకుండా ఈరోజు విశ్వవిద్యాలయాల్లో ఎప్పుడైతే విద్యార్థులు తమ సమస్యల మీద గొంతెత్తి ప్రభుత్వాలను నిలదీయడం మొదలుపెట్టారు, అది ఉస్మానియా యూనివర్సిటీ కానీ, వివిధ యూనివర్సిటీలు కానీ, కళాశాలలు కానీ, ఆ పెట్టినప్పటి నుంచి సహజంగా ఇప్పుడు రాజకీయ పార్టీలకు కూడా పార్టీలు ఉన్నాయి. వాళ్ళ పొలిటికల్ పార్టీల మధ్య ఎన్నికలప్పుడు ఘర్షణలు అవుతుంటాయి. కానీ ఘర్షణలు కారణమని చూపించి ఎలక్షన్ జరపకుండా ఉంటున్నారా? జరుపుకుంటున్నారు. మరి అదే విద్యార్థి సంఘాల మధ్య, విద్యార్థుల మధ్య ఘర్షణ జరుగుతుందనే పేరుతో ఎన్నికలనే రద్దు చేసిన నైత్యానికి, నీచత్వానికి ప్రభుత్వాలు పాల్పడ్డది కూడా మనము ఈ దేశంలో చూస్తున్నాం, ఈ రాష్ట్రంలో కూడా చూస్తూ ఉన్నాం. అందుకని ఎన్నికల ప్రస్తావననే లేకుండా ఎన్నికలు అనే వాటిని తొలగించేసిన తర్వాత విద్యార్థులకు ప్రజాస్వామిక అంశాలపైన ఏ రకమైన అవగాహన ఏర్పడుతుంది అనేటువంటిది కూడా ఆలోచించాలి. ఏ రకంగా ఒక ప్రజాస్వామికరించబడుతుంది, సమాజాన్ని, తమ చుట్టూ ఉన్న సమాజాన్ని ఏ రకంగా ప్రజాస్వామిక విలువలని లేదా సమాజం పట్ల బాధ్యతాయుతమైనటువంటి పౌరులుగా మార్చేటువంటి ప్రక్రియ ఎలా సాధ్యమవుతుంది అనే విషయాలు కూడా మనం పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా అంతర్జాతీయ సమస్యలపైన, అంతర్జాతీయ ఉద్యమాలకు ప్రతిస్పందించిన యూనివర్సిటీ కేంద్రాలలో జార్జి రెడ్డి నాయకత్వంలో ఏర్పడ్డటువంటి పీడీఎస్ ప్రగతిశీల విద్యార్థుల సమూహం ఏదైతే ఉందో అది కేవలం విద్యార్థుల హక్కులకు మాత్రమే పరిమితం కాలేదు. విద్యార్థుల హక్కులతో పాటు విద్యా వ్యవస్థ చుట్టూ ఉన్న సమస్యలను కూడా పరిశీలించింది. రైతాంగ సమస్యల్ని పరిశీలించింది, కార్మిక సమస్యల్ని పరిష్కరించింది. మొత్తం సమాజాన్ని ప్రభావితం చేస్తున్నటువంటి ఆకలి సమస్య పైన కానీ, అసమానతల సమస్య పైన కానీ, నిరుద్యోగ సమస్య పైన కానీ, ధరల సమస్య పైన కానీ, ఇలాంటి అనేక సమస్యలను కూడా క్రోడీకరించి విద్యార్థికి సమాజం చుట్టూ ఉన్న సమస్యలకి ఉన్నటువంటి సంబంధాన్ని కూడా పీడీఎస్ సంస్థ గ్రహించి వాటి మార్పు కోసం కృషి చేసినటువంటి, పోరాడినటువంటిది కూడా మన కళ్ళ ముందు ఉన్నటువంటిది మనకు కనబడుతూ ఉంది. అట్లాగే జార్జి రెడ్డిని ఎప్పుడైతే ప్రశ్నని లేవనెత్తి సమాజాన్ని మార్చే కర్తవ్యం విద్యార్థులపైన ఉంది అని ఎప్పుడైతే భావించిందో ఆ దానిని చంపడానికి మతోన్మాద శక్తులు ఉస్మానియా యూనివర్సిటీలో జార్జి రెడ్డిని పొట్టన పెట్టుకున్నారు. జార్జి రెడ్డి చనిపోయి 50 సంవత్సరాలు దాటి అయినప్పటికీ అతని స్ఫూర్తి ఈ రోజుకి కూడా విద్యార్థుల్లో కొనసాగుతుంది.
అతన్ని దేనికోసం మరణించారు? తన వ్యక్తిగత స్వార్థం కోసం మరణించలేదు, తన వ్యక్తి ప్రయోజనం కోసం, ఉద్యోగం కోసం మరణించలేదు జార్జ్ రెడ్డి సమాజ మార్పుకి కృషి చేశాడు, విద్యా వ్యవస్థ మార్పుకు కృషి చేశాడు, సమాజంలో విద్యార్థులు ఏ వైపు నిలబడాలనే ఆలోచనల్ని ప్రేరేపింపజేసి దాని క్రమంలో ఆ ప్రచార కర్తవ్యంలో తను మరణించడం అనేది ఈరోజు మనకు చాలా తీవ్రని లోటే అయినప్పటికీ ఈరోజు దాని వారసత్వాన్ని అందుకొని జేసీఎస్ ప్రసాద్ కానీ, కోలాశంకర్, చేరాలు, అట్లాగే రంగవల్లి, స్నేహలత ఇలా అనేక మంది విద్యార్థులు కూడా సమాజం కోసం పనిచేస్తూ అమరులయ్యారు. విద్యార్థి రంగంలో పనిచేస్తూ జేసీఎస్ ప్రసాద్, రంగవల్లి, చేరాలు, కోలాశంకర్ తదితరులు మరణించినటువంటిది, మనకు అమరత్వం అందించినటువంటిది కూడా ఉంది. జార్జ్ రెడ్డి మరణానంతరము భయపడిపోలేదు విద్యార్థి ఉద్యమం, యూనివర్సిటీ కూడా భయపడలా. జార్జ్ రెడ్డి మరణానంతరం జార్జ్ రెడ్డి అంతిమయాత్రలోనే యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థి బృందం ఒక 30 మంది విద్యార్థులు ప్రమాణం చేసి మేము జార్జ్ రెడ్డి ఆశయాల్ని కొనసాగిస్తామని చెప్పి ప్రమాణం చేసిన ఫలితమే ఈరోజు పీడిఎస్ సంస్థ అక్టోబర్ 12, 13, 1974లో ఏర్పడిందనడానికి మన కళ్ళ ముందున్నటువంటి నిదర్శనం, వాస్తవం. కాబట్టి ఇప్పుడు కరెక్ట్గా 2024 నాటికి 50 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో పీడిఎస్ ఈ 50 ఏళ్ల కాలంలో ఒక సుదీర్ఘ ఉద్యమ చరిత్రని, సుదీర్ఘ నిర్మాణ చరిత్రని కలిగి ఉంది. సుదీర్ఘ ప్రయాణంలో అనేక అరెస్టులు, జైళ్ల పాలైనటువంటి ఉంది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో ప్రభుత్వ విధానాలపైన సవాల్ విసినటువంటి ఉంది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో కొత్త సంస్కరణ విద్యా వ్యవస్థలో తీసుకొస్తే వాటికి వ్యతిరేకంగా నిలబడినటువంటి సందర్భం ఉంది. ఏ సమస్య ప్రభుత్వం ప్రజల ముందుకు తీసుకొచ్చిన, విద్యార్థుల ముందు తెచ్చిన దానిని చూస్తూ ఊరుకోలేదు, అడుగడుగునా దాన్ని అడ్డుకుంటునే ప్రయత్నం చేస్తూ విద్యార్థుల్లో కూడా పెద్ద ఎత్తున చైతన్యాన్ని చేసినటువంటిది ఉంది. కాబట్టి పీడిఎస్ సంస్థలో కార్యకర్తగా పనిచేసిన, నాయకుడిగా పనిచేసిన, లేదా సానుభూతిపరంగా ఉన్న వాళ్ళైనా సామాజిక స్పృహని కలిగి ఉండేటువంటి చైతన్యాన్ని పీడిఎస్ సంస్థ ఈరోజు విద్యార్థులకి, అశేష విద్యార్థులు, లక్షలాది మంది విద్యార్థులకు ఇచ్చినటువంటిది ఉంది. కాబట్టి ఆ సామాజిక స్పృహ భవిష్యత్ తరాలకు అందించాలి అంటే, లేదా తమ అనుభవాలని భవిష్యత్ తరాలకు అందించాలంటే, గత సమాజంలో ఏర్పడ్డ ఉద్యమ ఫలితాలు, గుణపాఠాలని మళ్ళీ పునరావృతం కాకుండా విద్యార్థి ఉద్యమం మరింత ఉత్తేజంతో ముందుకెళ్ళి పనిచేయాలి అంటే తప్పనిసరిగా పూర్వ విద్యార్థులందరూ ఈరోజు రేపు జరగబోయే సభకు హాజరవ్వాలి. హాజరవ్వడంతో పాటు ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి పాత్రను కూడా రాబోయే సమాజానికి ఇవ్వడమే కాదు, పాత్ర కూడా పూర్వ విద్యార్థులు పోషించాల్సి ఉంది. ఆ క్లిష్ట పరిస్థితుల్లోనే ఈరోజు విద్యార్థి ఉద్యమం ఉంది, ప్రశ్నలు ఉన్నాయి, సమాజాన్ని ప్రశ్నించే వాళ్ళని కూడా ప్రశ్నగా మారుస్తున్న పరిస్థితి ఉంది. సమిష్టి ప్రయోజనాల కోసం ఉద్యమించే ఉద్యమాలని అణిచివేయడానికి ప్రయత్నిస్తున్న నేపథ్యంలో సమిష్టి వల్లనే సమస్యలు పరిష్కారం అవుతాయని, వ్యక్తి ప్రయోజన కేంద్రంగా మారుతున్న పరిస్థితులపైన, వ్యక్తి కేంద్రీకృతంగా అభివృద్ధిని చూపిస్తున్న వాటిపైన మనం పోరాడిన వాళ్ళమవుతాము. అదే మనకు గత చరిత్ర అందించిన అనుభవాలు అనేది కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకుంటున్నాను. అందుకని రేపు జరిగేదానికి పూర్వ విద్యార్థులు చాలామంది వచ్చి కొత్త తరానికి స్ఫూర్తినిచ్చి ఈ కొత్త తరాన్ని, ఏటికి ఎదురెత్తున్న తరాన్ని నిలబెట్టుకోవాల్సిన కర్తవ్యం కూడా మన పైన ఉంది. నిలబడుతూ కలబడుతూ భవిష్యత్ తరానికి ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి ఆ ఉద్యమంతో మమేకం కావాలని మన మద్దతును తెలుపుదామని, స్మరించుకుందామని కోరుతున్నాను.